ఎంపీ ఈటెల రాజేందర్ మేడ్చల్ జిల్లాలో పర్యటించారు. గట్కేసర్ మైసమ్మ గుట్ట వద్ద రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. హైదరాబాద్ టు వరంగల్ హైవే ఏర్పడిన తర్వాత గట్కేసర్ ఎన్టీపీసీ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు చెప్పారు. ఈ హైవేపై 5 అండర్ పాస్లు 150 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినట్లు తెలిపారు. రోడ్డు క్రాస్ చేయడం ఇబ్బంది అవుతుందని ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. సంవత్సర కాలంలో పాత అండర్ పాస్ తో పాటుగా మైసమ్మ గుట్ట దగ్గర శాంక్షన్ అయిన అండర్ పాస్ కూడా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తామని ఈటెల హామీ ఇచ్చారు. లక్ష్మణ్ గారు చౌరస్తాలో ఒక ఫ్లైఓవర్ దానికి రెండుట్ల మధ్యలో వేస్తే కన్వీనియంట్ అవుతుంది ప్రజలకు. ఆ గుట్ట కాడికెళ్ళి ఇటు వేయి, ఏడేస్తో ఆ గుట్ట పోయి ఈ స్తంభం ఈ రెండు మధ్యలో అంతేనా? ఈ హైదరాబాద్ వరంగల్ రోడ్డు మీద ఈ గట్కేసర్ అదే ఎన్టీపీసీ అనేక ప్రాంతాల్లో అనేక మంది చనిపోయింది. దీనికి దాదాపు 4-5 అండర్ పాస్లు 150 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఒక అండర్ పాస్ మైసమ్మ గుట్ట కాలనీకి కానీ ఇటువైపు ఉన్నటువంటి హాస్టళ్లకు విద్యార్థులకు ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి అనేక మంది చనిపోయింది కాబట్టి ప్రజలు కోరిక మేరకు ప్రజలు కోరిన విధంగా మేము ఎక్కడ నిలబడ్డామో ఆ నిలబడ్డ కారణే అటు ఇటు 5-10 మీటర్లు అటు ఇటుగా ఈ అండర్ పాస్ నిర్మించడానికి కాంట్రాక్టర్లకి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలం లోపు ఈ పాత 4 అండర్ పాస్లతో పాటుగా ఓవర్ బ్రిడ్జెస్తో పాటుగా ఈ మైసమ్మ గుట్ట దగ్గర శాంక్షన్ అండర్ పాస్ కూడా ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తారు.